లాస్ట్ మంత్ 24th నుంచి ఈరోజు వరకు ప్రవీణ్ పగడాల సార్ అంటాం. మేము చనిపోయిన మనిషిని మనం గౌరవించాలి. అది ఇంకా ఆయన తాగడా మనకు తెలియదు. అటువంటి మనిషి తాగితే నాలాంటి అన్యుడు అంటే మేము కాఫీర్ కదా. భారతదేశంలో మేము కాఫీర్లము, అన్యులం. బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ మొత్తం మహానుభావులు. వాళ్ళే తాగితే మాలాంటి అన్యుడు మందు తాగుతాం, ద్రాక్షారసం తాగుతాం, ఏం చేస్తాం చెప్పండి. అటువంటి వాళ్ళకే ఇలా రోడ్డు యాక్సిడెంట్ కావచ్చు, ఆయన చంపిండొచ్చు. మాకు తెలియదు కదా. అంటే మేము రోజు మాట యూట్యూబ్లో చూస్తామప్ప, అంతే. మేము డైరెక్ట్ చూడం కదా. అటువంటి దైవజనునికే మరణం సంభవిస్తే మాలాంటి కామన్ మ్యాన్స్ అంటే మేము కామన్ జస్ట్ అసలు మేము ఏం మమ్మల్ని మా ఇంటి పక్కనే గుర్తుపడారు చక్కగా. ఇటువంటి మనుషులు ఇలా చనిపోతే, ఇలా చంపబడితే నాకు తెలియదు అవన్నీ. మా బతుకెట్లా? మీరు రోజు క్రీస్తు జపం చేస్తారు, దేవుడు మీకు సాక్ష్యం ఉంటాడు కదా. అది మీరు బండి నడిపిండా ఒక క్లోన్ చేసింటారు కదా. మీకే రక్షణ లేకుంటే మీరు లారీ కింద పడబోయి తప్పించుకున్నారు, బస్సు పక్కకు పోయింది. మీలాంటి వాళ్ళకి యేసుప్రభు రక్షణ లేకుంటే నాలాంటి వాళ్ళకు ఏం రక్షణ ఉంటుంది? కాఫీర్లకు, అన్యులం మేము. భారతదేశంలో ఉంటుంది మేము అన్యులము, కాఫీర్లమా? మనం ఏడ పుట్టినాము, మనం ఏం చేస్తున్నాము, మన పేర్లు ఏంది, మన తాత ముత్తాతల హిస్టరీ ఏంది? నేను చదువుకోయింది ఎస్పీజై స్కూల్, మాది మిషనరీ స్కూల్ నంద్యాల మాది. మా టీచర్లు, మా ఫ్రెండ్స్ మొత్తం క్రిస్టియన్స్, ముస్లిమ్సే. చాలా మంచోళ్ళు అబ్బా. వాళ్ళు ఏ రోజు కూడా మీ దేవుళ్ళు తక్కువ, మా ఎక్కువ అన్నీ ఎప్పుడు వాళ్ళు. ఈ మధ్య వచ్చిన ప్రాబ్లానికి మా దేవుళ్ళు ఎక్కువ, మీ దేవుళ్ళు తక్కువ. అసలు దేవుళ్ళని అనడానికి ఎవరయ్యా మనము? దేవుడు చాలా గొప్పోడయ్యా. అసలు దేవుడు నిరాకారి, అంటే నాకు రూపం ఉండదు. ఏందో పిచ్చి మాటలు. విగ్రహారాధన చేయకుండా ఎవరు ఇష్టం విగ్రహారాధన చేస్తాడు. ఇట్లా చేసుకొని నాశనం చేసి భారతదేశాన్ని కొంపలు ముంచి మా సహోదరులు క్రిస్టియన్స్, మా సహోదరులు ముస్లిమ్స్ అయ్యా. మాకు చిన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లాలు ఏం లేవు స్వామి. ఇలాంటి హిందువులలో కొంతమంది తప్పులు ఉన్నారు, క్రిస్టియన్లు తప్పులు ఉన్నారు, ముస్లిం తప్పులు ఉన్నారు. ఇవల్ల మాలాంటి మామూలు కామన్ మ్యాన్స్ మేము, మాకేం తెలియదు. ఇవన్నీ నాశనం చేసి ఇవన్నీ లాస్ట్కు నరుక్కొని సావాలి అందరం. గబ్బు లేపిండ్రు స్వామి.